ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీల సుబ్బారావు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యము, అన్నదాన కార్యక్రమం, హెల్త్ సెంటర్, పిల్లలకు బిస్కెట్లు, పాలు, పాలిచ్చే తల్లులకు పాల సెంటర్స్, భక్తులకు మంచినీటి సౌకర్యము, దర్శనాల త్వరితముగా చేసుకునే విధంగా శీఘ్ర దర్శనం, రావి చెట్టు వద్ద దీపారాధన ఆడవారు ఎక్కువగా చేసుకుంటారు. కాబట్టి అక్కడ మహిళా పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆ రోజు 12:30 నుంచి శ్రీ స్వామివారి వ్రతములు, దర్శనములు ప్రారంభిస్తామని, భక్తులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ తగిన సౌకర్యములు ఏర్పాటు చేశామని, ఎలక్ట్రానిక్ మరియు పత్రికా రంగంగా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈ నెల 8వ తేదీ భీష్మ ఏకాదశి కార్యక్రమానికి ఏర్పాట్లు సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ సమావేశంలో పోలీస్ సిబ్బందికి మరియు మెడికల్ సిబ్బందికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ సిబ్బంది అన్ని విభాగం వారికి కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరిగింది. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము, అదేవిధంగా రాబోయే భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తేదీన ఏర్పాట్లకి మేము సన్నద్ధమై ఉన్నాం. భక్తులకి అన్ని విధాల సౌకర్యాల్ని ఏర్పాటు చేసి భక్తుల యొక్క దర్శనానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగే భీష్మ ఏకాదశి సందర్భంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. రవాణా సదుపాయాన్ని, అదేవిధంగా అన్నదానం ఏర్పాట్లు, మెడికల్ సెక్షన్స్ ఎక్కడికక్కడ ఓల్డేజ్ పీపుల్కి లిఫ్ట్ సౌకర్యం, వికలాంగులకు కూడా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసాం. రావి చెట్టు వద్ద దీపారాధన ప్రదేశాల్లో ఎడిషనల్గా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా లేడీస్ ఎక్కువగా అక్కడ ఆ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి లేడీ సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కేశఖండనశాల వద్ద కూడా ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ క్లియర్ చేసి వచ్చేటువంటి భక్తులకి ఏ ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులందరికీ కూడా శీఘ్ర దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కరోజేనండి సార్, డైరెక్ట్గా ఇస్తారా? ఒక్కరోజేనండి. ఓకే సార్. భీష్మ ఏకాదశి రోజు మాత్రం భక్తులందరికీ కూడా శీఘ్రమైనటువంటి దర్శనం కలిగేలాగా మనం అన్ని ఏర్పాట్లు చేసాం. క్యూ మేనేజ్మెంట్స్ చేస్తున్నాం. సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసాం. సిబ్బందిని కూడా 12:30 నుంచి ఉదయం 12:30 నుండి దేవాలయంలో దర్శనములు కానీ వ్రతములు కానీ అన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వ్రతములు చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా
దర్శనానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా కలిగించాం. పిల్లలకి మిల్క్, బిస్కెట్స్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం.